నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక. ఇప్పుడు ఏమంటున్నాడు యాకోబుతో? ఏమంటున్నాడు? అబ్రహాముతో చెప్పినట్టు ఏమంటున్నాడు ఇప్పుడు? నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. అవును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరి తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడునబ్బా. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా ఏం చేశాడండి? యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కార్యాలు జరగబోతున్నాయట. ఎందుకు అంటే ఆయన మాతో చెప్పింది నెరవేర్చే వరకు దేవుడు మమ్మల్ని విడవడు. మాతో ఎంతమంది బిడ్డలు నమ్మకంగా క్రీస్తుని బట్టి మమ్మల్ని ఫాలో అయ్యి దేవుని వాక్యాన్ని ఫాలో అవుతున్నారో దేవుడు వారికి వాగ్దానము, ఈ ప్రవచనము నెరవేర్చి మీకు వందనాలు. అందరినీ బ్లెస్ చేస్తూ వారి ఆత్మీయ స్థితిగతులను మార్చి, వారు ఎవరైనా సిక్కుంటే స్వస్థపరిచి, వారి సమస్యలుంటే తీసివేసి దేవునికి ఇచ్చే బిడ్డలుగా వారు ఉన్నారు. ఇచ్చి వారందరినీ మేము బ్లెస్ చేస్తూ మాతో కలిసి ఎంతమంది తీర్మానం తీసుకొని ఈ సేవని ముందుకు తీసుకొని వెళ్తున్నారు వారిని ఆశీర్వదిస్తూ గొప్ప కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.